పురాతన ఒరియా కథ. ప్రత్యేకమైన లక్ష్మీ పూజ. ఉత్కళ దేశం, కళింగ రాజ్యం అని చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఒరిస్సా ప్రాంతం అసంఖ్యాకమైన దేవాలయాలకు నిలయం. విలక్షణమైన శిల్ప విన్యాసాలకు పేరుగాంచిన పలు దేవాలయాలు కాలప్రవాహంలో కరిగిపోకుండా ఈనాటికి చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నాయి. ఇక్కడి శిల్పాలలాగే ఒరియా ప్రజలు దేవుళ్లను పూజించే పద్ధతులు కూడా చాలా విలక్షణంగానే కనిపిస్తాయి. సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి పూజను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. బియ్యం కొలవడానికి ఉపయోగించే మట్టి మానిక నిండా వడ్లు నింపుతారు. అదే లక్ష్మీదేవి రూపం. మార్గశీర్ష మాసంలో ప్రతి లక్ష్మీవారం ఇళ్ళకి ముగ్గులు వేసి స్త్రీలు ఉపవాసాలుండి ఈ దేవతా ప్రతీకను భక్తితో పూజిస్తారు. దీనిని మానబాస అని అంటారు. ఈ లక్ష్మీ పూజకు పూరి జగన్నాథ మందిరానికి సంబంధించిన ఒక విచిత్రమైన కథను ఇక్కడి ప్రజలు చెప్పుకుంటారు. జగన్నాథుడు మహావిష్ణువు, ఆయన సతీమణి సాక్షాత్తు లక్ష్మీదేవి అన్నది జగద్విదితం. మార్గశీర్ష మాసంలో ఒక లక్ష్మీవారం నాడు తన భక్తులు తనను ఎలా కొలుస్తున్నారో కళ్ళారా చూడడానికి లక్ష్మీదేవి బయలుదేరింది. శ్రియ అనే ఒక చండాల స్త్రీ అమాయకమైన భక్తి శ్రద్ధలతో తనను కొలిచే తీరును చూసి ముగ్ధురాలైంది. ఆమె అక్కడ నిలబడి ఉన్నప్పుడు అటుకేసి వచ్చిన జగన్నాథ, బలభద్రులు ఆమెను చూశారు. చండాల స్త్రీకి అతి సన్నిహితంగా లక్ష్మీదేవి నిలబడి ఉండటం చూసి బలభద్రుడు ఆగ్రహం చెందాడు. ఆమెను వెంటనే వదిలిపెట్టమని తమ్ముడైన జగన్నాథుణ్ణి ఆదేశించాడు. అన్నమాటకు అటు చెప్పలేక జగన్నాథుడు సరేనన్నాడు. లక్ష్మీదేవి దేవాలయాన్ని వదిలిపెట్టగానే ఆమెతో సహా ఆమె సేవకులందరూ అక్కడి సంపదలను తీసుకొని ఆలయాన్ని వదిలి వెళ్ళారు. తాళనేతాళులనే దేవతామూర్తులు కృష్ణ బలరాముల అందమైన తల్పాల మీది ఆభరణాలను కూడా తీసుకొని వెళ్ళారు. ఆలయం పాడుబడింది. ఆఖరికి బలరామకృష్ణులు ఆకలికి తట్టుకోలేక భిక్షాటనకు బయలుదేరారు. అయితే లక్ష్మీ కటాక్షం లేకపోవటంతో వాళ్ళకెవరు భిక్షం కూడా పెట్టలేదు. దాహం ఎక్కువై నీళ్లు తాగడానికి వెళితే కొలను కూడా వెంటనే ఎండిపోయింది. ఆఖరికి వాళ్ళు చండాల స్త్రీ ఇంటి ముందు నిలబడి భిక్షానికి వినయంగా చేతులు చాచారు. అక్కడున్న లక్ష్మీదేవి కనికరించి స్వయంగా వండి వాళ్లకు పెట్టింది. పోడుపిత అనే ఆ రొట్టెను తినగానే అమృతోపమానమైన ఆ పలహారం లక్ష్మీదేవి చేతి వంట అని అన్నదమ్ములు గ్రహించారు. ఆమెకు క్షమాపణలు చెప్పుకొని తమ వెంట రమ్మని వేడుకున్నారు. ఆమె వారి కోరికను మన్నించింది. అయితే ఆలయంలో అడుగు పెట్టడానికి ఒక నియమం విధించింది. పేద పెన్నిది, నీచుడు ఉన్నతుడు అనే తరతమ భేదాలు పాటించకుండా దేవాలయానికి వచ్చే భక్తులందరికీ సరిసమానంగా ప్రసాదం అందించాలన్నదే ఆ నియమం. అన్నదమ్ములు అందుకు అంగీకరించారు. ఆ సాంప్రదాయం ఈనాటికి కొనసాగటం విశేషం. ఈ సంఘటనను గుర్తు చేసే విధంగా శ్రీ జగన్నాథ మందిరంలో మార్గశీర్ష మాసంలో విభిన్న పూజా విధులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో దీపావళి పర్వదిన సందర్భంగా లక్ష్మీ పూజ చేస్తారు. అయితే ఒరిస్సాలో మాత్రం మార్గశీర్ష మాసంలోనే లక్ష్మీ పూజ జరుపుకుంటారు.